హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు బొమ్మరిల్లు కథ పేరు 3 ఉంగరాలు. ఇది కరాళ కథ. ఈ కథను రచించిన వారు సీతా సత్య గారు. నాగన్న పేదవాడు. 20 ఏళ్ళు వచ్చేసరికి నాన్న వాళ్ళు లేకుండా పోయారు. తల్లిదండ్రులు మిగిల్చిన పాత ఇల్లు ఒక్కటే వాడి ఆస్తి. ఊళ్ళో వాళ్ళు వాడి మీద జాలి కొద్దీ ఏదైనా పని చెప్పి చేయించుకుని తిండి పెట్టేవాళ్ళు. తిండికి లోటు లేకుండా రోజులు గడిచిపోతున్నా నాగన్నకు తృప్తిగా లేదు. భాగ్యవంతుడై అందరి గౌరవము పొందాలని వాడికుండేది. తన వద్ద కోట్ల కొద్దీ బంగారు కాసులున్నట్లు, ఊరి పెద్దలంతా తనకు వంగి వంగి నమస్కారాలు చేస్తున్నట్లు వాడికి తరచుగా కలలు వస్తూ ఉండేవి. ఒకసారి పశ్చిమ కనుమల నుంచి సాధువకుడు వచ్చాడు. గ్రామస్తులందరూ ఆయన్ని కలుసుకొని కానుకలు సమర్పించుకొని కోర్కెలు తెలుపుకొని మనశ్శాంతి పొంది వెళ్లారు. నాగన్న తనకు తెలిసిన వాళ్ళని బ్రతిమాలి ఒక అరటిపళ్ళ గెల 3 మామిడి పళ్ళు సంపాదించి వెళ్ళి సాధువుని ఏకాంతంలో కలుసుకొని కానుకలు సమర్పించుకున్నాడు. సాధువు వాడిని చేయెత్తి దీవించి సుఖంగా జీవించు నాయనా అన్నాడు. స్వామి, తమరి దీవెన ఫలించి నేను సుఖంగా జీవించాలంటే ధనవంతుణ్ణి కావాలి. అదే నా కోరిక. తీరే ఉపాయం చెప్పండి అంటూ నాగన్న సాధువును బ్రతిములాడుకున్నాడు. ధనం మనిషికి సుఖాన్నిదని సాధువు వాడికి నచ్చచెప్పపోయాడు. అయినా వినకపోవటంతో సాధువు వాడికి 3 ఉంగరాలని ఇచ్చి, పసుపు రంగు ఉంగరం ధరిస్తే ఎదుటివాడు నీ గురించి మనసులో ఏమనుకుంటున్నది తెలుస్తుంది. ఎరుపు రంగు ధరిస్తే ఎదుటివాడు మహారాజైనా నువ్వు చెప్పినట్లు వింటాడు. ఆకుపచ్చది ధరిస్తే నీ శరీరానికి బాధ తెలీదు. ఈ 3 ధరించి తెలివిగా ఉపయోగించి డబ్బు సంపాదించుకో. కానీ ఒక్క షరతు, ఈ ఉంగరాలని నీ నుంచి ఎవరూ కాజేయలేరు. నువ్వు మాత్రము 3 ఒకేసారి ధరించకూడదు. ఒకే ఉంగరాన్ని వరుసగా 2 రోజులు ధరించకూడదు. ఒకసారి వేలికి పెట్టుకున్న ఉంగరాన్ని కనీసం 1 రోజైనా ఉంచుకోవాలి అన్నాడు. నాగన్న వెంటనే పసుపు రంగు ఉంగరాన్ని వేలికి ధరించాడు. ఆ రోజు నుంచి ఇక ఎవరింట్లో పని చేయకూడదని వాడు నిర్ణయించుకున్నాడు. ఏ పని చేయకపోయినా ఎప్పుడడిగినా అన్నం పెట్టి ఆదరించే రామయ్య దంపతులు వాడికప్పుడు గుర్తుకు వచ్చారు. కాస్త డబ్బు సంపాదించేదాకా రామయ్య ఇంట్లో మకాన్ చేయాలనుకున్నాడు. ఇలా ఆలోచించి నాగన్న సాధువు దగ్గర సెలవు తీసుకుని తిన్నగా రామయ్య ఇంటికి వెళ్ళి రామయ్యతో, అయ్యా, ఇంతకాలం మీరు నన్నెంతగానో ఆదరించారు, కృతజ్ఞుణ్ణి. ఇక మీదట నేను ఎక్కడా పని చేయదలుచుకోలేదు. నాకు డబ్బు సంపాదించే మార్గం తెలిసింది. కొద్ది రోజులు మీ ఇంట్లో ఆశ్రయం ఇప్పిస్తే సంతోషిస్తాను అన్నాడు. దానికేముంది నాయనా, ఇది నీ ఇల్లుగా భావించి ఇష్టమైనన్ని రోజులు మా ఇంట్లోనే ఉండు అన్నాడు రామయ్య. ఆ వెంటనే నాగన్న చెవిలో, దౌర్భాగ్యుడు, ఊరి మీద పడి తినటానికి ఏదో ఒక వంక పని చేయటానికి ఊళ్ళొంగదు గాని డబ్బు సంపాదిస్తాడట, ఎన్నాళ్ళు పడిమేస్తాడో ఏమో అంటున్న రామయ్య గొంతు వినపడింది. అది పసుపు రంగు మహిమ అని గుర్తించిన నాగన్నకు రామయ్య మనసులో తన గురించి ఏమనుకుంటున్నది తెలిసింది. రామయ్య భార్య వాడికి పీట వేసి ఆకు వేసి అన్నీ వడ్డించి, మొహమాట పడకుండా కడుపు నిండా తిన్నాయినా, నా బిడ్డలాంటి వాడివి, నీకు తృప్తిగా ఉంటే నాకు సంతోషము అంది. నాగన్న భోజనానికి కూర్చోగానే, వాపిరిగుట్టు విధవ, అడ్డెడు బియ్యం వార్చితే ఒక్క మెతుకు మిగల్చడు, వీడికి మొహమాటం కూడానా అన్న ఆమె మాటలు వాడి చెవిలో వినిపించాయి. ఆమె ఆప్యాయత అసలు రూపము అప్పుడు నాగన్నకు అర్థమైంది. ఆ రాత్రికి రామయ్య ఇంట్లో పడుకున్నా నాగన్నకు సరిగ్గా నిద్ర పట్టలేదు. మర్నాడు నిద్రలేస్తూనే మంచివాళ్ళని వెతుకుతూ వాడు చాలా ఇళ్లే తిరిగాడు. ఆ ఊళ్ళో ఉండలేననిపించి నాగన్న మరొక ఊరికి ప్రయాణం కట్టి చీకటి పడేసరికి ఒక గ్రామం చేరుకున్నాడు. అప్పటికి పసుపు రంగు ఉంగరం ధరించి 1 రోజు గడిచింది. కాబట్టి వేలికి ఎరుపు రంగు ఉంగరం మార్చి ఒక ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఆ ఇంటి యజమాని వచ్చి తలుపు తీయగానే తానా రాత్రికి అక్కడే ఉంటానని, భోజన సదుపాయం చేయమని చెప్పాడు. ఎరుపు ఉంగరం మహిమ వలన ఇంటి యజమాని నాగన్న అడిగినవన్నీ కాదనకుండా సమకూర్చాడు. ఆ రాత్రి ఆ ఇంట్లో దొంగలు పడి ఇల్లంతా దోచుకొని మొత్తం నగలు డబ్బు మూటలు కట్టి వెళ్ళబోతూ ఉన్న సమయంలో నాగన్న వాళ్లను చూశాడు.
జరిగింది అర్థం చేసుకుని వాళ్ళని ఆగమన్నాడు. ఎరుపు ఉంగరం వలన వాళ్ళు ఆగిపోయారు. దాంతో నాగన్నకు ధైర్యం పెరిగి, దొంగతనం తప్పు, మీరు దోచిందంతా యజమానికి తిరిగి ఇచ్చేయండి, ఇంటిల్లిపాదికి కాళ్ల మీద పడి క్షమార్పణ చెప్పుకోండి, ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళి రాజభటులకు లొంగిపోయి మీ నేరాలన్నీ ఒప్పేసుకొని తగిన శిక్షను అనుభవించండి, ఆ తర్వాత బయటకు వచ్చి గౌరవంగా జీవించండి అంటూ వాళ్లను శాసించాడు. దొంగలు పూర్తిగా నాగన్న చెప్పినట్లే చేశారు. ఈ సంఘటనతో నాగన్న మహానుభావుడని పేరొచ్చింది. ఆ ఊరి వాళ్ళు ఆశ్రమం నిర్మించి అతనికిచ్చారు. జనము తండోపతండాలుగా దర్శించుకొని కానుకలిచ్చుకొని వెళ్ళేవారు. పసుపు ఉంగరంలో నాగన్న ఎదుటివారి మనసులోని మాట చెప్పేవాడు. ఎరుపు ఉంగరంతో ఎదుటివారిని దేనికైనా ఒప్పించేవాడు. ఆకుపచ్చ ఉంగరం సహాయంతో తన దేహాన్ని బాధలకు గురిచేసి కూడా చిరునవ్వు నవ్వగలిగేవాడు. ఇవన్నీ చూసి భక్తజనము దిగ్భ్రాంతులయ్యేవారు. వాడికి అంతు లేకుండా కానుకలు లభించేవి. వాడి వద్ద చెప్పలేనంత ధనం చేరింది. ఇలా ఉండగా ఒక రోజున భూమయ్య అనే పురప్రముఖుడు నాగన్న దర్శనం చేసుకుని, ఇంత చిన్న వయసులో ఒంటరితనం మంచిది కాదు, నా కూతుర్ని పెళ్లి చేసుకుని నా ఇంటికి వచ్చి సుఖంగా జీవించు అని నాగన్నను కోరాడు. అప్పుడు పసుపు ఉంగరం ధరించి ఉండటం చేత భూమయ్య మనసులో, నాగన్న ఆస్తినంతా నా స్వాధీనం చేసుకోవాలి, వీడి చేత ఇంకా ఇంకా ఆర్జింపచేయాలి అని అనుకుంటున్నట్లు నాగన్న గ్రహించి అతడి కోరికను నిరాకరించాడు. తర్వాత కాసేపటికి కాస్త పలచబడ్డాడు. ఆ సమయంలో నలుగురు దొంగలు సాయుధులై అక్కడికి వచ్చి ఉన్న జనాన్ని బెదరకొట్టి ఆశ్రమం నుంచి చాలా డబ్బును దోచుకొని వెళ్లారు. రాత్రిలోగా ఎరుపు రంగు ఉంగరం మార్చుకునేటందుకు లేదు కాబట్టి నాగన్న దొంగల్ని వారించలేకపోయాడు. దొంగలు వెళ్ళిపోయాక అక్కడ చేరిన వారు కొందరు, స్వామి, తమరు ఘటన సమర్థులని నమ్మాము, ఆశ్రమం దోచుకుంటున్న దొంగలని వారించలేకపోవటము ఆశ్చర్యంగా ఉంది అని అనుమానంగా అన్నారు. నాగన్న నవ్వి, నాకు ధనం మీద మమకారం లేదు, నా ఆశ్రమంలో చేరిన డబ్బు నేను సంపాదించలేదు, అడగకుండానే ప్రజలు కానుకల రూపంలో నాకిచ్చిన డబ్బు అది, నాకు డబ్బెందుకు, అందుకే ఆ డబ్బును నేను రక్షించుకునే ప్రయత్నం చేయలేదు, ఇతరులకు మేలు చేయాలనే నేనిక్కడ మకాం పెట్టాను తప్ప డబ్బు పోగు చేసుకునేటందుకు రాలేదు, మీ మాటల్లో అనుమానం కనబడుతోంది, ఇక మీదట నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, ఆశ్రమంలో మిగిలిన డబ్బును మీరందరూ తోచిన విధంగా పంచుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కరారుడు అంతవరకే కథను చెప్పి ధనం సంపాదించాలని ఎంతగానో తాపత్రయపడిన నాగన్న ఆశ్రమంలో ఒక్క దొంగతనం జరగగానే ఎందుకు విరక్తి చెందాడు? ఉంగరాలు అన్ని వేళలా తనకు పనికిరావని నిరుత్సాహపడ్డా? లేక ప్రజలు తనను అనుమానించారని పౌరుషపడ్డా? తెలిసి కూడా నా ఈ సందేహానికి జవాబులివ్వకపోయావో ఓ సవిత్వుక మహారాజా, ఈ క్షణం నుంచి నువ్వు నాకు బానిసవు అన్నాడు. దీనికి సవిత్వికుడు ఈ విధంగా బదులిచ్చాడు. నాగన్న తెలివైనవాడు. ఉంగరాలను ఉపయోగించి ధనం సంపాదించే పద్ధతి వాడికి తెలిసింది. అయితే వాడిని ప్రజలు మహానుభావుడిగా గుర్తించారు, అంతులేని కానుకలు ఇచ్చారు. కానీ వాటి వలన ఏమిటి ప్రయోజనం? వివాహం చేసుకుని స్థిరపడదామంటే భూమయ్య వంటి దుర్మార్గులు తనను తప్పుడు ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు. డబ్బు తీసుకొని ఊరొదిలిపోదామా అంటే వాడిని మోసగాడు అని చెప్పుకుంటారు. వాడి కోసము అన్వేషణ మొదలవుతుంది. తన దగ్గర డబ్బుందని తెలియగానే తెగించి దొంగలు వచ్చారు. వాళ్లను తానేమీ చేయలేకపోతే కొందరు అనుమానించారు. ఉంగరాల ప్రభావంతో ప్రజాసేవకు పూనుకోవటం వలన ఈ ప్రమాదాలన్నీ ఏర్పడ్డాయి. స్వశక్తితో ప్రజాసేవ చేయగలిగేవాడికి ఎంత గుర్తింపు వచ్చినా ఇబ్బంది ఉండదు. తన శక్తి ఉంగరాల మీద ఆధారపడింది. ఉంగరాలని స్వప్రయోజనం కోసమే ఉపయోగించుకుంటూ ఎవరికైనా సాయపడినా తనకు మహిమలున్నట్లు తెలియనివ్వకుండా జాగ్రత్త పడితే తన బ్రతుకుతూ సుఖంగా జీవించగలనని నాగన్నకు అర్థమైంది. అందుకే అవకాశం రాగానే ఎవరికీ అనుమానం రాని విధంగా ఆ ఊరి నుంచి బయటపడ్డాడు. తననెవరూ గుర్తించని కొత్త చోటుకి వెళ్ళి తన శక్తులను గుర్తింపురాని విధంగా ప్రవర్తిస్తూ కొత్త జీవితం ప్రారంభించి వాడు తప్పక సుఖపడగలడు. అది సరియైన సమాధానం కావటంతో సవిత్కుడికి ఎదురుగా ఉన్న కన్యపైన కరాలుడి ప్రభావం నశించి ఆ యువతి కోతిగా మారి
కిచకిచలాడుతూ అడవిలోకి పరుగు తీసింది. మరొక కథ పేరు భూత వైద్యుడి భార్య. ఈ కథను రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు. ఒకరోజు ఉదయము రాజయ్య నిద్రలేచాడు. అప్పటికింకా నిద్రలేవని భార్యను చూసి ఆశ్చర్యపడి తట్టి లేపాడు. అంతే, ఆమె లేచింది. గుడ్లెర్ర చేస్తూ భర్తను చూసింది. చటుక్కున లేచి నిలబడి గట్టిగా అరిచింది. ఆ గొంతు బొంగురుగా వచ్చింది. రాజయ్య హడలిపోతూ ఇరుగు పొరుగును పిలుచుకొని వచ్చాడు. ఆమె పరిస్థితి చూసి ఆమెకు భూతం పట్టిందని అంతా అనుకున్నారు. ఎలాగో బలవంతాన అంతా కలిసి ఆమెనొక గదిలోకి నెట్టి తలుపులు గొళ్ళెం పెట్టారు. నేనిప్పుడేం చెయ్యాలి అన్నాడు రాజయ్య దిగులుగా. ఒక వృద్ధుడు రాజయ్యతో, పొరుగుళ్ళో భూత వైద్యుడున్నాడు. ఎలాంటి భూతాన్నైనా ఆయనిట్టే వదిలించగలడు. వెంటనే వెళ్ళి ఆయన్ని వెంట పెట్టుకుని తీసుకునిరా అన్నాడు. రాజయ్య చకచక పొరుగురు ప్రయాణం కట్టాడు. 2 గంటల్లో అక్కడికి చేరుకున్నాడు. భూత వైద్యుడి గురించి ఆరా తీస్తే ఓ కుర్రాడు, అదిగో ఆ మర్రి చెట్టుకు అవతల 4 ఇళ్లున్నాయి. వాటిలో ఏ ఇంట్లో నుంచి పెద్దగా గొడవ వినబడితే అదే ఆ ఇల్లు భూత వైద్యుడిది అని చెప్పాడు. ఆ ప్రకారము రాజయ్య ఓ ఇల్లు చేరుకున్నాడు. ఆ ఇంట్లో నుంచి చాలా పెద్ద గొడవ వినబడుతోంది. అదే భూతవైద్యుడి ఇల్లు అయి ఉండాలి అని వాడనుకున్నాడు. కానీ లోపలికి వెళ్ళాలంటే భయం వేసింది. అక్కడ ఏ భూతాలుంటాయో ఏమోనని. కాసేపు ఎదురు చూసినా లోపలి నుంచి గొడవ ఆగపోయేసరికి రాజయ్య ఇక లాభం లేదని తెగించి లోపలికి అడుగుపెట్టి వణుకుతున్న కాళ్లతో ముందడుగు వేశాడు. ముందుగా పెద్ద మండువా ఉన్నది. గొడవ మాత్రము వంటింటి నుంచి వినపడుతుంది. రాజయ్య నెమ్మదిగా వంటింటి దాకా వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. లోపల భూతవైద్యుడు వంట చేస్తున్నాడు. వాడి భార్య పెద్దగా అరుస్తూ చిందులు తొక్కుతుంది. తనకు ఆకలి మండిపోతుందని, వంట ఇంత ఆలస్యమైతే ఎలాగా అని ఆమె మండిపడుతోంది. భూతవైద్యుడు మంచి మాటలతో ఆమెను శాంతపరచడానికి ప్రయత్నిస్తూ చకచక వంట చేస్తున్నాడు. ఈ దృశ్యం చూసిన రాజయ్య నిరుత్సాహపడి వెంటనే వెనుతిరిగాడు. అప్పుడే వాడిని చూసిన భూతవైద్యుడు తాను చేస్తున్న వంటని మధ్యలో ఆపి రాజయ్య వద్దకు వచ్చి వివరాలడిగాడు. రాజయ్య తన సమస్యను చెప్పుకొని, నీ భార్యకు కూడా భూతం పట్టినట్లుంది. దాన్ని వదిలించటం నీ వల్ల కాలేదు. ఇంకా నాకేం సాయపడగలవని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాను అన్నాడు. భూతవైద్యుడు నవ్వి, నా భార్యకి భూతం పట్టడమేమిటి? అదే ఒక పెద్ద భూతం. అది ఇతరులను బాధించకుండా ఉండటం కోసము నేనే దాని మెడలో తాళి కట్టి ఉంచుకున్నాను. ఇతరుల మంచి కోసము ఇలాంటి భూతాన్ని చేపట్టిన వాణ్ణి నేను. ఇతరులకు పట్టిన భూతాన్ని వదిలించలేనా అన్నాడు. తన భార్య గయ్యాలిదన్న విషయము చమత్కారంగా చెప్పినట్లు అర్థం చేసుకున్న రాజయ్య అసలు విషయం గ్రహించాడు. భూతవైద్యుడు భార్యకు తిండి పెట్టి శాంతపరిచాక రాజయ్యతో బయలుదేరి వెళ్ళి వాడి భార్యకు పట్టిన భూతాన్ని వదిలించాడు. అయితే రాజయ్య ద్వారా భూతవైద్యుడి కథ విన్నవారందరూ గయ్యాలి పెళ్ళాలని, భూతాలని, వారి భర్తలని భూతవైద్యులు అని అనటం మొదలుపెట్టారు. క్రమంగా గయ్యాలి పెళ్ళాలని, భూతవైద్యుడు భార్య అనటం సామెతగా మారింది. మరొక కథ పేరు చెప్పే పద్ధతి. ఈ కథను రచించిన వారు బివి పట్నాయక్ గారు. కళింగ దేశాన్ని పరిపాలించే విక్రమసింహుడికి ప్రజాక్షేమం గురించిన ధ్యాస ఎక్కువ. దేశ పౌరుల అభివృద్ధి కోసము ఆయన అహోరాత్రులు ఆలోచించి ఎన్నో శాసనాలు చేశాడు. ప్రజలకు ఆయనంటే భక్తి గౌరవాలున్నాయి. ఎన్ని శాసనాలు చేసినా పట్టణాల్లో వచ్చినంత అభివృద్ధి గ్రామాల్లో రావటం లేదని రాజుకు తెలిసింది. అందుకైన ఎంతో దిగులుపడి ఏం చేయాలా అని బాగా ఆలోచించాడు. చివరకు ప్రతి 6 మాసాలకి ఏదో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడి పౌరులని సమావేశపరచి యోగక్షేమాలు విచారించటము ఉత్తమమని ఆయనకు తోచింది. ఆ విధంగా ఆయన సీతాపురం గ్రామానికి వెళ్ళాడు. అక్కడి పౌరులు చాలామంది రాజును తృప్తిపరచటానికి గ్రామం ఎంతో అభివృద్ధిని సాధించిందని అబద్ధాలు చెప్పి పరిపాలనని ఎంతగానో మెచ్చుకున్నారు. విక్రమసింహుడు మహదానందపడిపోయాడు. అప్పుడొక పేద రైతు లేచి, ఊళ్ళో తాగటానికి నీటి చుక్కలేదు. ప్రతిరోజు ఎన్నో క్రోసుల దూరం నుంచి నీరు తెచ్చుకోవలసి వస్తోంది. గ్రామస్తులమంతా ఎంతో ఇబ్బంది పడుతున్నాం.
ఇక పంటలన్నీ వర్షాధారమే. ఊరికి కాస్త దూరంలో నది ఉన్నది. అక్కడి నుంచి మా గ్రామానికి కాలువ తవ్వించవలసిందిగా తమకు ఎన్నో విన్నపాలు పంపించుకున్నాము. ఫలితం కనపడలేదు. తమరు స్వయంగా వచ్చినప్పుడు మా గ్రామస్తుల్లో ఎవరూ ఈ విషయంలో మనవి చేయకపోవటము ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు. విక్రమసింహుడికి కోపం ఎక్కువ. పేద రైతు మాటలు ఆయనకు ఆగ్రహం కలిగించి, వీడు చెడినే తప్ప మంచిని చూడలేని దుష్టుడు, ఈ ప్రలాపికి 10 కొరడా దెబ్బల శిక్ష వెంటనే అమలు చేయాలి అని రాజభటులని ఆదేశించాడు. శిక్ష అమలు జరిగింది. బక్క చిక్కి ఉన్న పేద రైతు 4 కొరడా దెబ్బలు తినేసరికి స్పృహ తప్పి పడిపోయాడు. భటులు రాజు వంక ప్రశ్నార్థకంగా చూశారు. విక్రమసింహుడు రైతుకు తాత్కాలికంగా మిగతా శిక్షను రద్దు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్ది గంటలకు ఆయనకు కోపం తగ్గింది. నిదానంగా ఆలోచించి పేద రైతు మాటల్లో నిజముందేమోనని తెలుసుకోవాలనుకున్నాడు. తన చారుల మూలంగా విచారించి చూడగా గ్రామస్తుల్లో పేద రైతు ఒక్కడే నిజం చెప్పినట్లు ఆయనకు అర్థమైంది. దీనికాయన ఎంతగానో నొచ్చుకొని పేద రైతుకి 1000 వరహాలు బహూకరించి వైద్య సదుపాయం కలిగించటమే కాక తాను స్వయంగా వెళ్ళి క్షమాపణ చెప్పుకున్నాడు. తర్వాత ఆయన ఈ విషయాన్ని తనదాకా రానివ్వని రాజోద్యోగులని కఠినంగా శిక్షించి వెంటనే సీతాపురం గ్రామానికి దగ్గర ఉన్న నదిలో నుంచి కాలువ తవ్వే ఏర్పాట్లు చేశాడు. కొద్ది మాసాలలోనే ఆ గ్రామానికి నీటి కరువు తీరింది. విక్రమసింహుడు సీతాపురం వెళ్ళి 6 మాసాలు కాగానే కొత్తపల్లి అనే గ్రామానికి ప్రయాణమయ్యాడు. కొత్తపల్లి గ్రామానికి ముఖ్యమైన సమస్యలున్నాయి. రాజుకు చెప్పుకుంటే అవి తొలగిపోతాయి. కానీ రాజు ముక్కోపి. ఎవరు సమస్య చెబితే వారికి కఠిన శిక్ష పడుతుంది. ఊరి పెద్ద ఒకరోజు ముందుగా గ్రామస్తులను సమావేశపరిచి, రేపే రాజుగారు వచ్చే రోజు. గ్రామం బాగు కోసము మీలో ఎవరైనా త్యాగం చేసి శిక్ష అనుభవించటానికి ముందుకు రావాలి. ఒక పేద రైతు త్యాగంతో సీతాపురం బాగుపడింది. అలాగే మీలో ఒకరు ముందుకు రావలసిందిగా కోరుతున్నాను అన్నాడు. కానీ కొరడా దెబ్బలు ఎవరు తట్టుకోగలరు? ఒక్కరు కూడా ముందుకు రాలేదు సరికదా. కొరడా దెబ్బలు తగులుతాయని ముందుగా తెలిస్తే సీతాపురంలో పేద రైతు కూడా రాజుకు నిజం చెప్పి ఉండేవాడు కాడు అని సరిపెట్టుకున్నారు. చివరకు ఊరి పెద్ద, సరే ఇందుకు నేనే ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను అని సమావేశాన్ని ముగించాడు. మర్నాటికి రాజు కొత్తపల్లి చేరుకున్నాడు. గ్రామస్తులందరూ సమావేశమై విక్రమసింహుణ్ణి అదే పనిగా పొగిడారు. సీతాపురంలో అనుభవం గుర్తున్న రాజు, పొగడ్తల సంగతి సరే, సమస్యలుంటే వాటిని చెప్పండి అన్నాడు. ఊరి పెద్ద సవినీయంగా లేచి నిలబడి, ఒక ముఖ్య సమస్య లేకపోలేదు. 5 సంవత్సరాలుగా విన్నపాలు చేసుకుంటున్నా ప్రభువులు ఆ సమస్యను పరిష్కరించటం లేదు. కానీ ప్రభువుల చర్య వెనక ఏదో మర్మం ఉండకపోదని నిన్ననే గ్రామస్తులమందరము కలిసి ఆలోచించగా అసలు విషయం అర్థమైంది. 5 సంవత్సరాలుగా మా గ్రామంలో వర్షాకాలంలో మాకు బట్టల ఖర్చు బాగా తగ్గి డబ్బు ఆదా అవుతోంది. కాబట్టి గ్రామస్తులందరూ కూడా తమకు వారి కృతజ్ఞతలను చెప్పుకుంటున్నారు అన్నాడు. ఈ మాటలు తమాషాగా తోచిన రాజు అప్పటికి ఊరుకొని, తర్వాత మంత్రిని, కొత్తపల్లి వాళ్ళ సమస్య ఏమిటి, అది తీర్చకపోతే వానాకాలంలో బట్టల ఖర్చు ఆదా ఏమిటి, నాకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ వర్షాకాలంలో ఆదాయం అనేసరికి సంతోషమైంది అన్నాడు. వర్షాకాలంలో వాళ్ళ రహదారులన్నీ మోకాటిలోతు బురదతో నిండి ఉంటాయి. అందుకని బయట తిరగటానికి పురుషులు గోచీ గుడ్డలు మాత్రం ధరిస్తున్నారు. ఆడవాళ్లు అలా చేయలేక ఇల్లు కదలటం లేదు. అటు బట్టలు పొదుపు, ఇటు ప్రయాణాలు లేవు. అంతా పొదుపే అవుతుందట, ఖర్చు తగ్గుతోందట అన్నాడు మంత్రి. సీతాపురం అనుభవంతో ఊరి పెద్ద సమస్య చెప్పే పద్ధతిని మార్చాడని అర్థమై రాజు వెంటనే కొత్తపల్లి రహదారులు బాగు చేయించే ఏర్పాట్లు పురమాయించటమే కాక తన కోపాన్ని కూడా నిగ్రహించుకోవటం నేర్చుకున్నాడు. మరొక కథ పేరు తేడా. భూపాలపురంలో భూషయ్య వడ్డీ వ్యాపారి. పేదవారిని కూడా కనికరించకుండా ఎక్కువ వడ్డీలు గుంజి బాగా డబ్బు సంపాదించాడు. ఊళ్ళో మాత్రము పరమ కర్కోటకుడు అనే పేరు తెచ్చుకున్నాడు. రామాపురంలో రామయ్య అనే పుణ్యాత్ముడుండేవాడు. ఆయన వ్యాపారంలో బాగా ఆర్జించాడు. ఉన్నంతలో దాన ధర్మాలు చేస్తాడు.
ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాడు. తనకు తీరిక ఉన్నప్పుడు ప్రజలను సక్రమ మార్గంలో నడిపించే నీతి కథలు చెప్పేవాడు. విశేషమేమిటంటే నడవడికలు వేరైనా భూషయ్య రామయ్య చిన్ననాటి స్నేహితులు. ఒకసారి భూషయ్య రామయ్యను చూడటానికి వెళ్ళాడు. రామయ్య మిత్రుడికి చక్కని ఆతిథ్యాన్నిచ్చాడు. భోజనాలయ్యాక ఇద్దరూ కబుర్లకు పడ్డారు. భూషయ్యతో, నీ వరస నాకు నచ్చలేదు. కష్టపడి సంపాదించిన డబ్బుని ఊరు వాళ్ల పరం చేస్తున్నావు. డబ్బు పోతే ఊరు వాళ్ళు నిన్ను ఆదుకుంటారా? అంతా నీ కూతురు కోసం దాచిపెట్టడం మంచిది అన్నాడు. రామయ్య నవ్వి, ఒక్కగానొక్క కూతురు, పెళ్ళై అత్తవారింట్లో సుఖంగా ఉంది. దానికి నా డబ్బు అవసరం లేదు. ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను. నాకింత ఉడకేసి పెడుతున్న వీరయ్య నాకు ఆత్మీయుడు. ఉన్నంతలో ఇతరులను ఆదుకుంటున్నాను. నీకు మాత్రం ఏం తక్కువ? ఒక్కగానొక్క కొడుకు, మంచి ఆర్జనాపరుడయ్యాడు. బుద్ధిమంతుడు, పరోపకారం చెయ్యి. ఇంతకు మించి సంతోషం ఉండదు అన్నాడు. సర్లే, నీతో ఎక్కువసేపు మాట్లాడితే నీ వేదాంతం నాకు వంటపట్టేలా ఉంది. నిన్ను హెచ్చరిస్తున్నాను. నా మాట వినక అనర్థం తెచ్చుకుంటే నేను నీకు సాయపడను అన్నాడు భూషయ్య. రామయ్య నవ్వి, నా మాట విన్నా వినకపోయినా నా సాయం నీకెప్పుడు ఉంటుంది, గుర్తుంచుకో అన్నాడు. భూషయ్య వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్నాళ్ళకి భూషయ్య కొడుక్కి విషజ్వరం సోకింది. వైద్యుడికి కబురు పంపితే ఆయన రాలేదు. గతంలో వైద్యుడికి డబ్బు అవసరమైతే భూషయ్య సాయం చేయలేదు. విధిలేక తానే బ్రతిమలాడుకుందామని భూషయ్య స్వయంగా వైద్యుడింటికి బయలుదేరాడు. భూషయ్య వెళ్లేసరికి వైద్యుడింటి వద్ద చాలామంది జనమున్నారు. విచారించగా వాళ్ళు రామాపురం గ్రామస్తులని తేలింది. మా రామయ్య గారి వంటవాడు వీరయ్యకు విషజ్వరం సోకింది. మా ఊరి వైద్యుడికి ఆ రోగము అంతుపట్టడం లేదు. అందుకని ఇక్కడికి వచ్చాము అన్నాడు ఒక గ్రామస్తుడు. అప్పటికి వైద్యుడు కూడా ప్రయాణమవుతున్నాడు. రామయ్య వచ్చాడా అన్నాడు భూషయ్య. పెద్దాయన ప్రయాణం చేయలేడు, అందుకని మేమే వచ్చాం. ఇంట్లో ఉంటే వీరయ్య సేవలు చేస్తూ జ్వరం తాను అంటించుకుంటాడని భయం. అందుకని ఆయన్ని గ్రామాధికారి ఇంటికి తరలించి వంతుల వారీగా మేమే వీరయ్యను చూసుకుంటున్నాము అని ఒక గ్రామస్తుడు అన్నాడు. మహానుభావుడు రామయ్య పొరుగురి వాడినైనా ఎన్నోసార్లు నన్ను ఆదుకున్నాడు. నేను వీరయ్య జ్వరం తగ్గేదాకా అక్కడే ఉండిపోతాను అన్నాడు వైద్యుడు. తన కొడుక్కి విషజ్వరం సోకితే ఊళ్ళో వాళ్ళు పట్టించుకోలేదు. వైద్యుడు కూడా రానన్నాడు. రామయ్య వంటవాడి గురించి ఊరంతా తాపత్రయపడుతున్నారు. ఇది గ్రహించగానే భూషయ్యకి తనకు రామయ్యకు ఉన్న తేడా తెలిసింది. ఆయన తన కొడుకును కూడా రామాపురం తీసుకుని వెళ్ళి రామయ్య సాయంతో అక్కడ తన కొడుకి వైద్యం జరిపించి ఆ తర్వాత నుంచి తన నడవడికను మార్చుకున్నాడు. మరొక చిన్న కథ పేరు మనశ్శాంతి. ఈ కథను రచించిన వారు ఎం రాము గారు. అల్లవరంలో గోవర్ధనము అనే భూస్వామి ఉన్నాడు. ఉన్నదానితో తృప్తిపడక ఆయనకు మనశ్శాంతి అనేదే లేదు. ఈ విషయం గ్రహించిన భార్య ఆయన మనసు మార్చటానికి చతురుడైన తన అన్న పీతాంబరాన్ని పిలిపించింది. పీతాంబరం వచ్చి, ఈ ప్రపంచంలో ఎందరికో ఎన్నో లేవు, అన్నీ ఉన్న నీ వంటి అదృష్టవంతులు అరుదుగా ఉంటారు అన్నాడు. మనశ్శాంతి లేకపోతే ఎన్నుంటే ఏం లాభము అని వాపోయాడు గోవర్ధనం. మనశ్శాంతి ఒకరిస్తే వచ్చేది కాదు, మన మనసును అదుపు చేసుకోవటంలోనే ఉంటుంది అన్నాడు పీతాంబరం. నాకు మనసు మీద అదుపు లేదనుకున్నావా? నా బాధంతా 4 ఎకరాల మెట్ట పొలం గురించి అన్నాడు గోవర్ధనం. గోవర్ధనానికి 100 ఎకరాల మాగాణితో పాటు 4 ఎకరాల మెట్ట పొలముంది. అందులో ఏ పంట పండదు. అమ్ముదామంటే ఎవరూ కొనటం లేదు. చాలా ఏళ్లుగా అది నిరుపయోగంగా ఉందని ఆయనకు బాధ. పీతాంబరం చెల్లెలి వద్దకు వెళ్ళి, బావగారు బాధపడుతున్నాడంటే అర్థమున్నది. ఆ మెట్ట పొలానికి సరైన ధర వస్తే ఆయన మనశ్శాంతితో జీవిస్తాడు అన్నాడు. అయ్యో, ఇంతేనా నువ్వు అర్థం చేసుకున్నది? ప్రస్తుతానికి ఇదొక వంక, అది తీరితే ఇంకొకటి వస్తుంది. ఉన్నదానితో తృప్తి పడాలన్న విషయము ఆయనకు అర్థమయ్యేలా చెప్పు అన్నది గోవర్ధనం భార్య. నీకెందుకు? నా చాతుర్యంతో ఆ మెట్టపొలం అమ్మించి బావకి మనశ్శాంతి చేకూర్చుతాను అన్నాడు పీతాంబరం.
ఆ మర్నాటి నుంచి గోవర్ధనం మెట్ట పొలంలో లంకెల బిందులున్నాయనే ప్రచారం వచ్చి అల్లవరంలో అందరికీ తెలిసింది. అయితే గోవర్ధనం గురించి తెలిసిన వారెవరూ ఇది నిజమని నమ్మలేదు. ఇలా ఉండగా సీతయ్య అనేవాడు సొంత ఊళ్ళోని ఆస్తులన్నీ తెగనమ్ముకొని అల్లవరం వచ్చాడు. వాడికి గోవర్ధనం మెట్ట పొలం గురించి తెలిసింది. అక్కడ ఇల్లు కట్టుకొని చిన్న పరిశ్రమ ప్రారంభించాలని వాడికి తోచింది. అయితే లంకెల బిందెలున్న భూమిని ఎవరూ అమ్ముకోరు కదా అని సీతయ్యకు అనుమానం వచ్చింది. కానీ పీతాంబరం నియమించిన మనిషి తెలివిగా మాట్లాడి గోవర్ధనానికి ఆ భూమిలో నిధి దక్కే యోగం లేదు, అందుకే ఆయన దాన్ని అమ్మాలనుకుంటున్నాడు అని చెప్పాడు. సీతయ్య ఈ మాటలు నమ్మాడు. అందుకని వాడు మామూలు కంటే కూడా కాస్త ఎక్కువ ధర ఇచ్చి ఆ మెట్ట పొలాన్ని కొన్నాడు. గోవర్ధనము పీతాంబరం తెలివికి మెచ్చుకొని, నువ్వు 4 రోజులు ఇక్కడుండి వెళ్ళు, మనశ్శాంతితో ఉండగా నీతో గడపాలని ఉంది అన్నాడు. పీతాంబరం సరేనని ఉండిపోయాడు. 4 రోజుల తర్వాత ఒక సాయంత్రం పూట బావమరుదులిద్దరూ పెరట్లో కూర్చొని ఉల్లాసంగా కబుర్లాడుకుంటూ ఉంటే ఎక్కడ్నించో పాలేరు పరుగు పరుగున వచ్చి, బాబయ్య ఇది విన్నారా? సీతయ్య ఇంటి పునాదుల కోసము మన పొలంలో తవ్విస్తున్నాడు. లంకెల బిందులు దొరికినాయట అన్నాడు. ఆ అన్నాడు గోవర్ధనం. అంతే, ఆయన్ను మనశ్శాంతి శాశ్వతంగా విడిచిపెట్టేసింది. ఆ తర్వాత పీతాంబరము బావగారికి మనశ్శాంతిని కలిగించే ప్రయత్నము మరి చేయలేదు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.